అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా? నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది? అయితే సరే, మరోసారి బిళ్ళ బంట్రోతులా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను. డైవర్స్ ఇస్తావు అంతేగా? ఏమన్నారు? డైవర్స్ ఇస్తావు అంతే కదా అన్న. ఏమన్నారు? డైవర్స్ ఇస్తావన్నా. చొచ్చిన ఇవ్వను. ఏ ఎందుకేమో? డైవర్స్ ఇస్తే అచ్చోసిన ఆంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే. మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తిరగకుండా ఉండాలంటే డైవర్స్ ఇవ్వకుండా ముక్కుకు తాడేసి ఇలా ఉంచడమే బెస్ట్. ఏమండి? ఏమండి? ఏమిటి భామా? ఏమిటి? నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఎవరిల్లు? ఇంకెవరిల్లు? మన ఇల్లే. మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది? గోర్ఖాలాగా నేనుండగా. ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది? వాసన ఇక్కడ లేదే. వాసన లేదే. కాదు, ఏదో పొగ వాసన. పొగ వాసన? అవునవును, మిక్సీ కాలిపోయింది, పొగ తాగింది, దమ్ వదిలింది, దగ్గొచ్చింది. మీకా? కాదు, నా కాదు, మిక్సీకి. బెడ్రూమ్ లో మిక్సీయా? మిక్సీ కాదు, బాత్రూమ్ లో హీటర్. ఏం మాట్లాడుతున్నారు ఏమిటో? ఏమిటో? సరే, నీ వెళ్ళి త్వరగా వస్తాను. ఎందుకు త్వరగా? త్వరగా వెళ్ళి మెల్లిగా రా. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా. చస్తిని మహాప్రభో, ఇప్పుడు ఏమిటి నా గతి? వాట్ సార్, ఏం కావాలి? బనీన్లు. బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు. ఓ, బ్రాసరీలు కావాలా? అదేలేండి, మగవాణి కదా, చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను. ఏ సైజ్ కావాలి సార్? సైజా? ఇది ఏ సైజు? 34. అయితే 34 లో ఒకటి, 36 లో ఒకటి, 38 లో ఒకటి ఇవ్వండి. ఏది కావాలంటే అది వాడుకుంటాను. అలాగే. ఎబ్బే, మరీ చిన్నది. అబ్బో, మరీ పెద్దది. కరెక్ట్. ఇంకా ఇదెందుకు? అందమా నీ పేరేమిటే అందమా? ఏమిటి ఆనందం? చెప్పను, చెప్పలేను, చెప్పుకోలేను. మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో, సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను. బాగానే ఉంది మీ అల్లరి. అమ్మాయి. ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు? ఏముంది, ఏదో చెత్త పని చేసుంటాడు. చెప్పుకోలేక, తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు. ఆకాశరామయ్య గారు, ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. బాబాయ్ గారు, ఏమిటి పిచ్చి పనులు? పిచ్చి పనులు, చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా? ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది. ఇది నాదే. బయటికి ఎవరేశారు? ఇంకెవరో సకల కళా వల్ల ఉండు, ఆయన్నే అడుగు. ఏమండి, ఏమిటండి ఇది? అది అది ఇది ఎలా కాలింది? ఎలా కాలింది? సిగరెట్ పడి కాలింది. సిగరెట్టా? అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా? బీడీ తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్. లాభం లేదు, మీరు చెడిపోయారు, పూర్తిగా చెడిపోయారు. నేను ఇంక బ్రతకను. ఇదిగో, నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది. నువ్వు బ్రా కాలిపోయినందుకు ఏడుస్తున్నావా, లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా? అన్ని విధాలుగా ఏడుస్తున్నాను. ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం? బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా, ఒక విధంగా ఏడవడం మానే. కొత్త బ్రా కొన్నారా? సైజు మీకెలా తెలుసు? ఎలా అంటే, మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వెళ్ళిపోవడం ఖాయం. యావయ్యా కృష్ణమూర్తి,
బ్రా కాలినందుకు ఒక కేసా, కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా, సిగరెట్ కాల్చినందుకు మరో కేసా? కృష్ణమూర్తి, హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా. అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను. నాకు తెలియని విద్యల్లా ఒక్కటే, మనుషుల్ని చంపటం. ఓహో, వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను. నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడను. కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే. హాయ్ బ్యూటీ క్వీన్. ఏమిటి ఇక్కడ ఉన్నారు? నా కారుకి చిన్న రిపేర్ వస్తేను అనుకున్నా. ఎలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను, అలాగే జరిగింది. వెరీ గుడ్. ఏంటి, నా కారుకి రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్? మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా? ఎక్కడికి? ఇంటికేనా? మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కదాన్నే. అయ్యో పాపం, అయితే పాళా వేళ లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చన్నమాట. ఓ తప్పకుండా, నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎందుకు? మూసుకోవడానికా? ఛా, నేను అలా అన్నానా? పాపం నేను అలా విన్నానులే. అయినా నా కోసం మీరెదురు చూడాలి గాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది? జోక్ కట్ చేస్తారు మీరు. ఇంకా కట్ చేస్తాను, కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు. ఓ సంతేనా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చుగా. ఆహ్, మీది ఎంత మంచి మనసు. ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే వాళ్లే గాని షేక్ హ్యాండ్ ఇచ్చే ఆడవాళ్లే లేరు. ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా? ఓ తప్పకుండా, తీసుకోండి. ఆహా, ఏమైంది? మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది. మీకింకా పెళ్లి కాలేదా? ఆ, నా ఆత్మకథలో అబద్ధానికి చోటే లేదు. ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను. ఎందుకు కాలేదు? మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క. అయితే మన పెళ్ళెప్పుడు? హలో హలో. ఏమిటి? ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎప్పుడయింది? ఎప్పుడో అయింది. మరి అయితే ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను? ఏంటో మీలో మీరు పాడేసుకుంటున్నారు. నాలో నేనా? మీతో కలిపి కదా డ్యూట్ పాడింది. డ్యూయట్టా? అదంతా నాకేం తెలీదు. ముందు మీ కార్ సంగతి చూసుకోండి. బాయ్. బ్యూటీ క్వీన్. బామా 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 ఏమే ఏమే. ఆడపిల్ల నిలబడ్డారా? కూర్చోండి 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 కూర్చోండి. నేనేం అనుకోను. ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నారు. భామ లేదా? స్నానం చేస్తుందేమో. భామకి మీరు పర్లేదు పర్లేదు పర్లేదు, నేను అర్థం చేసుకోగలను. మీకేం పర్లేదు. ఏం తీసుకుంటారు? బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్. ఇప్పుడే వస్తాను. తీసుకోండి, మొహాట పడకండి, తీసుకోండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ. తాగండి, పర్లేదు తాగండి. అవును, ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను. మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తెలుగు రాదా? ఓ, ఇంగ్లీష్ మీడియం. నెవర్ మైండ్, ఐ కెన్ మేనేజ్. ఏమిటి, భయపడ్డారా? ఓ భామా, కమాన్ 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 కమాన్. భామా, నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా? హౌ ఇస్ మై ట్రీట్మెంట్? ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా? నీ ఫ్రెండ్ కాదు. మరి? మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి. పని మనిషా? నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళా. నువ్వు తీసుకో. చీర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా? పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు. సిగ్గు లేకపోతే సరి. లేదుగా. హాయ్ రవి, రా 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 రా. అవును, ఏమిటి వాయిస్? సడన్ అటాక్. ఎంత స్నేహితుడింటికైనా ఇలా సడన్ అటాక్ ఇస్తేనే థ్రిల్ ఉంటుందిరా. ఏమా, బాగున్నావా? బాగున్నానయ్య. ఈ మధ్య అసలు మా ఇంటికే రావడం లేదు. ఎక్కడమ్మా, కేసులు, ఖైదీలు, కోర్టులు, వాయిదాలు, ఇవే మాకు స్నేహితులైనా బంధువులైనా. సర్లేరా, ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా? కాఫీ ఇచ్చేదేమైనా ఉందా?
అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేంది మా అన్నయ్య కూడా మీరే కాఫీ తేవచ్చుగా. ఆ పని మనుషులు ఆడవాళ్ళ ఉంటారమ్మా, లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తారు? కరెక్ట్ గా చెప్పావన్నయ్య. చెప్తాడు, పోలీసు బుర్ర కదా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే. అవునరా, ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరికి వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా, అందులో ఎవరైనా ఆడపిల్లలుంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి. సార్, ఎవరో లేడీస్ వచ్చారండి. ఆ అమ్మాయి లేడీస్ కాదురా, మా ఇంట్లో పని మనిషి. ఏ మనిషి అయితే ఉందండి, ఆవిడ ఆడపిల్లే కదా. నమస్తే అమ్మా, కూర్చో తల్లి. ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్యూన్ని, తమరొక ఆఫీసరు. నేను షటప్ అండ్ గెట్ అవుట్, అంతే కదండి. అర్రే, అక్కడ నిలబడిపోయావేంటి? భోజనం వేడిగా ఉంది, చల్లబడక ముందే తినండి అయ్యగారు. తినమంటావా, తినిపిస్తావా? అమ్మో, అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది. అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట. విప్పు విప్పు క్యారియర్. మీరు విప్పుకోండి అయ్యగారు. కృష్ణ, నిజం చెప్పు, మనలో మాట. పని పిల్ల సెటప్పా? సెటప్పా షటప్పా? పని పిల్ల. పని పిల్ల అయితే పనికొచ్చే పిల్లే. కృష్ణ కృష్ణ, ఇలాంటి పని పిల్ల కావాలని సంవత్సరం నుంచి వెతుకుతున్నా. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి నీ పని పిల్ల అప్పిస్తావా? బారు వడ్డీ బద్దలైపోతుంది. నేనేం చేతకాడమని అనుకున్నావా? ఆ చేత ఏం చేసావులే? ఏం చేశానా? ఏమీ చేయలేకపోయాను. ఒకసారి నేనేం చేశాను తెలుసా? ఇలాంటి పని పిల్లే మా ఇంట్లో చేరింది. వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నా. అబ్బా, ఎంత ధైర్యవంతుడు రా నువ్వు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుద్ది? దాంతోనే పెళ్లి జరిగింది. అదే నా పెళ్ళం. ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా? ఉంది. నీ పెళ్ళంతో చెప్పి ఆ పని మనిషికి పాత చేరిపించి. రాస్కెల్స్, ఇడియట్స్, ఫూల్స్. ఏమిటండి, ఏమైంది? ఏమిటా? పని మనిషి పాత చీర కట్టుకుని ఆఫీస్కి వచ్చిందిగా. పని మనిషి పాత చీర కట్టుకుని రాక పట్టు చీర కట్టుకుని వస్తుందా? నువ్వు అలాగే అంటావు, కానీ చూసే వాళ్ళందరూ నా మొహానం ఊయలేక నా ఎదురుగానే బాత్రూమ్కి వెళ్ళి ఊశారు. అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చండాలంగా ఉందట. ఎవడా మాట అన్నది? నేనే. మీరా? నేను కాదు, మా ఆఫీస్ స్టాఫ్. పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా? ఆ మాట అన్నది ఎవరో చెప్పండి, ఒక్కొక్కరిని నరికేస్తాను. నేను ఇద్దరిద్దరు చొప్పున నరికేవాడిని. సరైన అసిస్టెంట్ లేక వచ్చేసాను. అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు దానికి ఇచ్చావు. తప్పకుండా ఇస్తాను. మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా. ఎవరు? పని మనిషి. నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. అప్పుడేనా? ఎవరింటికి? ఎవరింటికేంట్రా ఫూల్, నా ఇంటికి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి కడుకోవడానికి నీళ్లు. షేక్ హ్యాండ్ ఎందుకు? ఎందుకే విట్రా, నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను. గౌరీ, అరవకు. నేనే. కంగారు పడకు. ఆ జిడ్డు మొహంది గుడికెళ్ళిందా? సమయం చూసుకునే వచ్చాను. ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా? ఏం ప్లాన్ అంటే నీ పొద్దా? దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను. ఎందుకో తెలుసా? ఒకవేళ నిన్నిలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే, నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం. ఎలా ఉంది నా ప్లాను? గౌరీ, ఆగు. వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే. అన్యాయం, అక్రమం, దారుణం. బామ, పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు తోమిస్తావా? నేను ఆఫీసర్నే. ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు. చెప్పానుగా, నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని. కాదు, అదనుకుని నన్ను పట్టుకున్నారు. ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలోగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా? మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది. ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను. త్వరగా కానివ్వండి, అవతల బట్టలు ఉతకాలి. బట్టలు కూడా ఉతకాలా? తల తల పెడ పెడ. మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధపడకండి. మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి. నీ కట్టె, నీ బొగ్గు, నీ మసి, నీ బూడిద, నీ శ్రాద్ధం.
విన్నారుగా? మీ పాత్రల నక్షత్రాల తలతలలాడాలంటే నా కట్టె, నా బొగ్గు, నా మసి, నా బూడిద, నా శ్రాద్ధాన్నే వాడండి. హలో, జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా? అవును. థ్యాంక్ యూ. హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు? మీకేమైనా బుద్ధుందా? నాకు తెలుసు అనుకో, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఆడపిల్లలు అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా? మీకు రోజు రోజుకి జబ్బుల చిత్తం పెరిగిపోతుంది. అందరూ అదే అంటారు. ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ. చూడండి, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి నీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలాగా? పైగా లేడీ డాక్టర్. అందుకే వద్దంటున్నాను. మీరు బయటకు వెళ్ళండి. హలో బ్యూటీ క్వీన్. ఇదేంటి, నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు. రెండు ఒకటేలేండి. అవునేంటి ఎక్కడికి వచ్చారు? డాక్టర్ చూద్దామని. ఏం పాపం, డాక్టర్ ఒంట్లో బాలేదా? కాదు, నాకే బాగాలేదు. 3వ నెల కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి. అవును, 3వ నెలే. అది కాదు, నేను కడుపుతూ ఉన్నానుగా. కడుపుతో ఉన్నారా? కడుపుతో ఉన్నారా? ఏ, ఉండకూడదా? వంగదు వంగదు వంగదు. అసలే మీరు కడుపుతో ఉన్నారు. అవును, మీకు పెళ్లి కాలేదు కదా? మరి ఎలా నెల తప్పారు? తప్పలేదు, తప్పించారు. ఎవరు? చిలిపి, ఏమీ తెలియనట్టు. మీరేగా? ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? నీకు తెలుసా? అంటే మీకు తెలియదా? బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ. ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను. భామా, భామా. భామా, ఏమిటది? చాప, తిండు, దుప్పటి. నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో. అంతేగాని ఆరు బయట ఈ చల్లో నీ ఆరోగ్యం ఏం కావాలి? అవే నా కోసం కాదు. మరి ఫర్ హూమ్? మీకోసం. చూడండి, ఏదో ఒకనాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది, మీ కొంప మునుగుతుంది. శాపమా? కాదు, మీ పాపం. రామకృష్ణ అనుకుంటే పడుకోండి. బామా, బామా, ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేస్తారేంటమ్మా? అది మా కర్తవ్యం, మా అదృష్టం, మా కర్మ. పుచ్చు జోకి లేకుండా నోరు మూసుకుని ఎక్కమను. ఎక్కండి ఎక్కండమ్మా. రండి. అందరూ ఇందులో ఎక్కితే నాకు ప్లేస్ ఉండదేమో. నువ్వు వెనకాల రిక్షాలో రా. నేనా? నేను చచ్చిన రిక్షాలోను. నేను ఇందులోనే వస్తా. తప్పకమ్మా, తప్పక తల్లే. ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది. మీరు చాలా సరదాగా మాట్లాడతారే. ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు. మీరేం చేస్తుంటారు? ఆఫీస్ ఎగ్గొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు. అసలు ఈయనెవరండి? వాడి ఫ్రెండ్లండి. వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్. ప్యూనా? ఏమైంది? నా కాలు గీరారు. క్షమించమ్మా, నా కాలనుకున్నాను. ఇడియట్, ఎవరి కాలేదో ఆ మాత్రం తెలీదా? ఏం చేయమంటావు? ఇక్కడ ఏ కాలు ఎవరిదో, ఏ చేతులు ఎవరో, ఎవరి కాళ్ళు ఎవరో తెలియక రావట్లేదు. పెట్రోల్ అయిపోయింది మేడం. పెట్రోల్ కూడా చూసుకోవా? పక్కనే ఉంది, ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడ ఆపితే దిగిపోతాం. అయ్యో, ఇక్కడేనా? అరే, ఇది మా కారే. ఇక్కడ ఆగిందేంటి? దిగండి, స్టాప్ వచ్చింది. హలో, ఆటో రిపేరా? రండి, మా కార్లో గురు. ఫ్యామిలీ టైప్, సూపర్ ఫిగర్, బ్రహ్మాండంగా ఉంది. వచ్చేస్తుంది. ఎక్కిచ్చే. రండి మేడం, కూర్చోండి. ఎక్కండి. అది నువ్వు తప్ప, మనం తప్ప. ఇలా అడగకుండానే డ్రాప్ చేస్తున్నారే, ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి? అది భక్తి కాదు, ఆడవాళ్ళల్లో ఉన్న అందం, ఆకర్షణ. ఇప్పటికే 4 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు. మీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇంత ప్రేమగా అడిగేవాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేశాను. అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా? నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు. ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం. మిమ్మల్ని పెళ్లి చేసుకునే అదృష్టవంతురాలు ఎక్కడుందో? ఎక్కడ ఉంటావేంటమ్మా? దురదృష్టం ఎదురైతే ఇక్కడే ఉంటుంది. నోర్మే, వేసవ సింకుగాని జోకులు నువ్వును. ఇక్కడ ఆపుతారా? దిగుతాం. ఇక్కడ అప్పుడే దిగిపోతా. బాయ్. See you. ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు. వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది. అంత స్పీడా? హలో వదినా, నువ్వా? మొదటిసారి చుట్టం కదా, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. వదినా,
అయిపోయాడు ఫినిష్. అల్లుడు బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. అత్తయ్య కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు? ఈ మధ్యన మంచంలో పడలేదు కదా? ఏమయ్యా కృష్ణమూర్తి, ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం అంటావా? ప్రస్తుతం చాలా అవసరం. అనవసరంగా నోరెత్తావో నో కాస్త చంపేయాల్సి వస్తుంది. అత్తయ్య మావయ్య ఎలా ఉన్నాడు? అదేమిటి అల్లుడు గారు, ఆయన ఎప్పుడూ పోయారుగా. అవునవును, ఎప్పుడో పోయారు కదా. ఏదో అభిమానం కొద్దీ అలా అడిగాను. ఏమండి, ఒకసారి పైకి రండి. ఎవరి పైకి? మేడ పైకి. ఎందుకు? ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. భామా, ఏమిటిది బుద్ధి లేకుండా? ఇక్కడ మీ అమ్ముంది, అవతల పెద్ద ఆయన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావా? తప్పు. మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనో తెలుస్తుంది. ఏంటత్తయ్య, మీ కూతురు మరీ ఇలా తయారైంది? మా మామయ్యని మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా? అయ్యో, పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు? ఎందుకని? ఆయనకి చెవుడు కదా. అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం. ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది. వెళ్ళి కృష్ణమూర్తి. నేను వెళ్ళను. కావాలంటే దాన్నే కిందకి రమ్మనండి. ఫోన్లే బాబు, చిన్నపిల్ల. అవును, అడగటం మర్చిపోయాను. అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా? పండక్కేమిటి? కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి. ఇప్పుడు వద్దులే బాబు, పండక్కి పంపించు చాలు. నేను ఈ రాత్రికే బయలుదేరతాను. ఏమిటి ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా? ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది. మీ అత్తయ్య గారి శవమా బాబు? కాదు బాబు, నా శవం బాబు. ఓహో, పదండి అత్తయ్య, వెళ్ళి పడుకుందాం. అంటే రాక రాక వచ్చారు, మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు? మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి, నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను. అయ్యో, నా అల్లుడు బంగారు, వజ్రం, వైఢూర్యం. అవును, రాగి, ఇత్తడి, ఐరన్. చెప్తాను. అత్తయ్య, మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా. అమ్మయ్యా, ఇవాళకి గండం గడిచిపోయింది. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు.